నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రజక సంఘం సభ్యులు. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుని ఎన్నిక. ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన భువనగిరి బాగులు. చేగుంట మండలంలో ఘనంగా 4వ రోజు కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు. జై శ్రీరామ్ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలోని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐతాపరం జ్యోతి. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాక్ బాల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక చౌరస్తా వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చౌరస్తా వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, సిద్దిరాములు గౌడ్, హెచ్ఎం ధర్మపురి, పీడి శ్యామ్ సుందర్, గోవర్ధన్, అజయ్ గౌడ్, ఉపాధ్యాయ బృందం రంగారెడ్డి, మాసాయిపేట టౌన్ అధ్యక్షులు గుండారం శ్రీనివాస్, హరిరంజన్ శర్మ, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు తదితరులు ఉన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం చిట్యాల చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం చిట్యాల చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకుల ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధురాలు తమ చాకలి ఐలమ్మ అని గర్వపడుతున్నామన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు దుబ్బ రాజయ్య, పట్టణ అధ్యక్షులు మామిడాల లింగం, సంఘం పెద్దలు నవీన్, రజక కులస్తులు రాజు, కుమార్, చిన్న తిరుమలయ్య, రమేష్, బాబు, శివకుమార్, రామకృష్ణ, పరశురాములు, రాజవ్వ, లక్ష్మి, దుబ్బవ్వ, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ కమిటీ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని నిజాంపేట మండల కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము. మండల కేంద్రంలో రజక సంఘ ఆధ్వర్యంలో మా ఆడబిడ్డ చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి ఐలమ్మ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి వీరవనిత మా యొక్క చాకలి బిడ్డ అని మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు మేము చాలా గర్వపడుతున్నాము. మరియు బాంచన్ కాల్మక్త అనే రోజులు కూడా తరిమి కొట్టినటువంటి రజాకారులను మా యొక్క ఆడబిడ్డ చాకలి ఐలమ్మగా ఈరోజు ఆమె వర్ధంతి చేసుకోవడానికి మేమెంతో చాలా గర్వపడుతున్నామని మా రజక సంఘం ద్వారా కోరుతున్నాం. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుల నిమజ్జనం ఏర్పాట్ల కొరకై మల్క చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏర్పాటు చేసిన వినాయకుల నిమజ్జనం కొరకై మల్కా చెరువును సందర్శించామన్నారు. చెరువులను నిండు కుంటలా ఉండడంతో నిమజ్జనం చేసేటప్పుడు యువకులు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుల నిమజ్జనం ఏర్పాట్ల కొరకై మల్కా చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏర్పాటు చేసిన వినాయకుల నిమజ్జనం కొరకై
మల్కా చెరువును సందర్శించామన్నారు. చెరువులన్నీ నిండు కుండలా ఉండడంతో నిమజ్జనం చేసేటప్పుడు యువకులు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనవద్దన్నారు. చెరువుల వద్దకు వినాయకులను నిమజ్జనం చేసేటప్పుడు చిన్నపిల్లలను తీసుకురావద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిమజ్జనం కొరకై అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింలు, కానిస్టేబుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. మల్క చెరువును నేను మరియు సెక్రటరీ గారు సందర్శించడం జరిగింది. రానున్న గణపతి నిమజ్జనం సందర్భంగా ఏ విధంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. దీనిలో లైట్లు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఈ బుషెస్ క్లీనింగ్ చేయడం చెప్పేసి మేము డిసైడ్ చేసుకున్నాము. అయితే ప్రతి ఒక్కరికి కూడా నిమజ్జనం చేసేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా మద్యం సేవించి ఇక్కడ వరకు నిమజ్జనం ప్రాంతం వరకు రావద్దని చెప్పేసి, అదేవిధంగా చిన్నపిల్లల్ని కూడా తీసుకురావద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందరూ చెప్పిన విధంగా చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాటాలు చేశారని, విష్ణుని ద్వారా అరాచకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి తరం మహిళా నాయకురాలు, కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా చేరి భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. రజాకార్ల ఆధ్వర్యంలో పటేల్ పట్వారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ బాంచన్ కాల్ముక్త అనే బానిస తత్వాన్ని నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి రావాలని, దున్నేవాడికే భూమి కావాలని జరిగిన పోరాటంలో పాల్గొన్న మహాయోధురాలు ఐలమ్మ అని గుర్తు చేశారు. ఆనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా నైజాం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోయిన చరిత్ర అని, పటేల్ పట్వారీ గిరి నుంచి విముక్తి కలిగి 10 లక్షల ఎకరాల భూమిని సైతం పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని గుర్తు చేశారు. ఈ రోజు దేశంలో జరుగుతున్న అరాచకత్వానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో పోరాడాలనేదే చాకలి ఐలమ్మ మనం ఇచ్చే నిజమైన నివాళి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ దుబ్బాక మండల నాయకులు కొంపల్లి భాస్కర్, మల్లేశం, సాజిద్, ప్రశాంత్, నర్సింహులు, షాదుల్లా, అల్లావుద్దీన్, రాజు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కామ్రేడ్ చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మహాయోధురాలు కామ్రేడ్ చాకలి ఐలమ్మ గారు. చాకలి ఐలమ్మ గారు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బాంచన్ కాల్ముక్త అనేటువంటి వెట్టి చాకిరి విముక్తి కోసం, భూమి కోసం, భక్తి కోసము జరిగిన పోరాటంలో తిరుగుబాటులో మొదటి నాయకురాలుగా, మహిళా నాయకురాలుగా ఐలమ్మ గారు ఉన్నారు. ఈ రోజు కూడా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్ ఉద్యమాలకు ప్రజలు శ్రీకారం చుట్టాలని ఈ దుబ్బాక ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నదానం మహాదానమని టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు. మంగళవారం గజ్వెల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఆర్యవైశ్య నాయకుడు గంగిశెట్టి పవన్ కుమార్ వచన్ పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం మహాదానమని టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు. మంగళవారం గజ్వెల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఆర్యవైశ్య నాయకుడు గంగిశెట్టి పవన్ కుమారుడు వచన్ పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, అన్నదాన కార్యక్రమంలో ముందు వరుసలో ఆర్యవైశ్యులు ఉంటారని, ప్రతి మంగళవారం పులిహోర పంపిణీ చేయడం గొప్ప విషయమని, గంగిశెట్టి వచన్ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకుగానే చూశాయని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్యవైశ్యులకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్, మహాసభ సేవాదల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మల్యాల భద్రయ్య, ఆర్యవైశ్య యువ నాయకుడు నోముల మహేందర్, బెల్లిత సంతోష్, మహంకాళి ప్రసాద్, వెంకటేశం, లక్ష్మణ్, గంగిశెట్టి పవన్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన వైశ్య సోదరులు మరి గంగిశెట్టు వచన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి అంగడిపేట హనుమాన్ టెంపుల్ వద్ద మరి పేదలందరికీ అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ జన్మదినం జరుపుకుంటున్న మన వచన్కు మరి ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి, మంచి ఐశ్వర్యాలతోటి
మంచి చదువుకోవాలని, రేపు భవిష్యత్తులో మంచి మంచి హోదాలో ఉండాలని ఈ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది పేదలు ఉన్నారు. మరి పుట్టినరోజు నాడు మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళమవుతామని నేను మీ ద్వారా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మా వైశ్య సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. మరి గజ్వేల్ పట్టణంలో అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మరి మా నోముల మహేందర్ గారి ఆధ్వర్యంలో 50 వారాలు పూర్తి చేసుకొని 51వ వారంలో ఈ వారము అల్పాహార కార్యక్రమాన్ని మరి ప్రతి వారము నిర్వహిస్తున్నాము. ఈ వారము మరి గంగిశెట్టి బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా మరి స్థానిక అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి భగవంతుడు వారికి ఆరోగ్యాలు, మంచి అష్టైశ్వర్యాలు, మరి భవిష్యత్తులో కూడా మంచిగా బాబు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి నాని యాదన్న గారు రావడం మాకు ఎంతో ఆనందకరం. భవిష్యత్తులో వారు కూడా మంచి ఉన్నత పదవి పొందాలని మా అందరి కోరిక. మరి కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిన మా వైశ్య సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని 5వ వార్డులోని నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో 33వ శ్రీ గణేష్ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరెటుపల్లి హనుమంతు దంపతులు 4వ రోజు గణేష్ ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంఘం కాలనీవాసులు గణేషును దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని 5వ వార్డులో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో 33వ గణేష్ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా చిట్యాల రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు తెరటుపల్లి హనుమంతు దంపతులు 4వ రోజు గణేష్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. సంఘము కాలనీవాసులు గణేష్ ను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గుండెబోయిన సైదులు, కొల్లోజు శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. सर्वमाला अलंकृत देहाय धर्मध्वजाय धर्मरक्षकाय त्राहित्राहिते हिते हितावतारकं गणपते क्रतुंड गणपते स्वाम ओम सोमाराय स्वाम ओम याराय स्वाम ओम भ्यो सत्संगे भ्यो नमस्ते अस्त्रद्रोभ्यः ओम प्रेमसुद्धिगाय गुरुहाय पूरानंदमंगल नीराजं ओम तत्पुरुषाय विद्महे तत्तां बालात्कोटि प्रतिभां त्रेत्रमजगेश्वरन्तहं सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके महाराज की श्री गणेश महाराज प्रस्तुति प्रदक्षिणं पदे पदे पापाय वासुदेव प्रियायां दक्ष प्रजापति रक्षणाय सूर्यव्रताय कुमार गुरवे सुरासुर वंदिताय सर्वभूषणाय शशांक शेखराय सर्वमाला अलंकृत देवाय. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు రజక సంఘం నాయకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు రజక సంఘం నాయకులు రాజయ్య, శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాడిపల్లి భాస్కర్, సర్దార్ ఖాన్లు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరవనిత అని, అప్పటి దొరలను గజగజలాడించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, దొరల పాలనకు ఎదురుగా నిలిచి తన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన వీర వనితగా నిలిచిందని, ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నక్కా రాములుగౌడ్, లక్ష్మారెడ్డి, గాజుల శ్రీనివాస్, సబ్బని నరేష్, ఇక్బాల్, జహీర్ ఖాన్, గాడిపల్లి బలరాం, తుమ్మా నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి మహిళా నాయకురాలు చాకలి ఐలమ్మ అంటేనే ఒక దొరలకు ఒక భయం పుట్టించే విధంగా ఉద్యమాన్ని ముందుకు సాగించినటువంటి చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని ఈరోజు గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఈరోజు చరిత్రలో నిలిచినటువంటి మహానాయకురాలు యొక్క వర్ధంతి ఈరోజు మేము జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముద్దు బిడ్డ వీర వనిత అయినటువంటి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ చాకలి సంఘ అధ్యక్షుడు చాకలి రాజయ్య గారికి, అలాగే శ్రీధర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి
మన మార్కెట్ కమిటీ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ కార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున చాకలి ఐలమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్పుడు 1940 నుంచి 47 మధ్యకాలంలో చాకలి ఐలమ్మ ఉద్యమ పోరాటము ఆ రోజులలో రెడ్డిలకు కానీ దొరలకు కానీ వ్యతిరేకంగా ఒక బీసీ నాయకురాలు ఆ రోజులలో ఒక ఉద్యమ పోరాటం దున్నేవాడిదే భూమి అని ఎలుగెత్తి చాటి ఆ రోజు పండించుకున్న పంటలను కూడా దొరలు దోచుకొని పోయే కాలంలో ఎదురు తిరిగి తుపాకులు పట్టుకొని ఎదిరించిన వీరవనిత. ఆమె యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా రాబో కాలంలో ముందుండి బీసీ నుండి ఆ కాలంలోనే ఒక ఆడవాళ్ళు అసలు మార్కెట్లోకి రాని కాలంలోనే ఒక బీసీ అనగానిగా వర్గాల నుంచి ఉవ్వెత్తున లేచిన వీరవనిత ఈరోజు మనకు అందరికీ మార్గదర్శనాలు. ఈరోజు ఆమె ఆశయాలను మనం కొనసాగిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేడు చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, తను నమ్మిన సిద్ధాంతం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేసిన వీరవనిత, తెలంగాణ ముద్దుబిడ్డ, దొరలకు గడీలకు అన్నిటికీ ఆదర్శంగా నిలిచిన వీరవనిత ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారు, ఏఎంసీ మార్కెటింగ్ చైర్మన్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కరన్న గారు, అదేవిధంగా మిగతా పెద్దలు పేరు అన్యదా భావించవద్దు, పేర్లు చెప్పకపోతే మిగతా వాళ్ళందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్వాగతం, సుస్వాగతం. మేము గతంలో కూడా ఎప్పుడు కూడా వర్ధంతి అనేది స్మరించుకునే సందర్భం కాబట్టి కార్యక్రమాన్ని చిన్నగా చేసుకుంటాం. జయంతి అనేది ఉత్సవం, సంతోషం కాబట్టి అది నిరంతరం ఎప్పుడైనా పెద్దగా చేయడం మాకు ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది. ఏదేమైనా సంతోషం. ఈరోజు ఇంతమంది ప్రజానాయకులందరూ అంటే ఉద్యమం కోసం, తెలంగాణ సాయుధం కోసం, తెలంగాణ అంశం పైన ఎప్పుడు నిలబడే ఈ నాయకులంతా ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోష దినం. ఈ సందర్భంగా మరొకసారి అందరి విచ్చేసిన సంతోషం. తర్వాత సర్దార్ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని పాలాట జయంతి శివకుమార్ గౌడ్ దంపతులు కోరుకున్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం 37వ మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పాలాట జయంతి శివకుమార్ గౌడ్ దంపతులచే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అభిషేక, అలంకరణ, అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని పాలాట జయంతి శివకుమార్ గౌడ్ దంపతులు కోరుకున్నారు. ఆదిశక్తి పరాశక్తి అయిన ఎల్లమ్మను నమ్ముకుని చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రం కొల్చారంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం 37వ మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పాలాట జయంతి శివకుమార్ గౌడ్ దంపతులచే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమం నిర్వహించగా చల్లూరి సాగరిక, కృష్ణ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, సంజీవరావు, శ్రీనివాస్ గౌడ్, లడ్డు, శ్రీధర్ గౌడ్, యాదవ్ గౌడ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించారు. 11 మంది డైరెక్టర్లు ఉండగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రేయకు భువనగిరి బాగులు ఒక్కరే నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రేయ తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించారు. 11 మంది డైరెక్టర్లు ఉండగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రేయకు భువనగిరి బాగులు ఒక్కరే నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రేయ తెలిపారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ బాగులును కార్యాలయ సిబ్బందితో శాలువాతో సన్మానించారు. ఎన్నికల అధికారి శ్రేయ మాట్లాడుతూ చేగుంట సొసైటీ చైర్మన్ ఎన్నికలకు బాగులు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగిందని ఆమె తెలిపారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్ బాగులు మాట్లాడుతూ అందరూ సొసైటీ డైరెక్టర్ల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, ప్రాథమిక సహకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు డైరెక్టర్ల సహకారంతో ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. సొసైటీ అభివృద్ధి కోసం డైరెక్టర్లు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ సందీప్ తో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు. శ్రేయ, అసిస్టెంట్ రిజిస్ట్రార్, చేగుంట సొసైటీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ ఆఫీసర్గా నియమించబడ్డాను. ఈరోజు జరిగిన ఎలక్షన్స్లో బాగులు గారు చేగుంట సొసైటీ ఫ్యాక్స్ చేగుంట దానికి ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు చేగుంట పిఎస్సిసి సంఘ నూతన చైర్మన్గా మా తోటి డైరెక్టర్లు నన్ను యునానిమస్గా ఎన్నుకున్నందుకు
వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నుంచి నేను చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినందుకు మా తోటి డైరెక్టర్లందరి సహకారంతో ఇటీ సొసైటీని ముందుకు తీసుకెళ్ళగలమని, అదేవిధంగా ఎటువంటి పార్టీ బేసెస్ లేకుండా అందరినీ కలగలుపుకొని మేము ఈ సొసైటీ అభివృద్ధికి తోడ్పడతామని నా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. డైరెక్టర్ల సూచన మేరకు అన్ని విధాల సొసైటీ సహకరించుకుంటూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటామని, బరువు బాధ్యతలు అన్ని మోసుకుంటామని మేము మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం స్టాక్ బాల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఆవుల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం స్టాక్ బాల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి హాజరై పోటీలు ప్రారంభించారు. విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారిద్ర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా స్థాయి పోటీలు మాసైపేటలో జరగడం అభినందనీయమని, రాబో రోజుల్లో మరిన్ని క్రీడలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, సిద్దిరాములు గౌడ్, హెచ్ఎం ధర్మంపురి, పీడి శ్యామ్ సుందర్, గోవర్ధన్, అజయ్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, రంగారెడ్డి, హరిరంజన్ శర్మ, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో చాలా పోటీపడి పాఠశాలలు ఇప్పటికి గుర్తుంది. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టు ఉంటుండే, ఇక్కడేమో వాలీబాల్ కోర్టు ఉంటుండే. ఇవన్నీ కొత్త బిల్డింగ్స్ ఇవన్నీ. అప్పుడు మాకంటే ముందు జనరేషన్ అంటే మా ఫాదరు వాళ్ళ ఆ జనరేషన్లో అక్కడ బ్యాడ్మింటన్ ఆడడం కూడా మేము చూసినాం వచ్చినప్పుడు. తర్వాత వాలీబాల్ ఆ రోజు ఎంత పోటీతత్వంతో మంచి ఆహ్లాద వాతావరణంలో ఇక్కడ పోటీలు జరుగుతుండే. తర్వాత కాలక్రమంలో మరి ప్రపంచీకరణ కారణమా లేకపోతే ఈ సెల్ ఫోన్ల కారణమా నాకు తెలియదు, కానీ ఆటల పట్ల ఆసక్తి తగ్గింది. వేరే వ్యాపకాల పట్ల పిల్లలకు మోహం పెరిగింది. ఇది పోవాలంటే ఇప్పుడు మరి ఈ పాఠశాలకు మరి ఇప్పుడు చెప్తున్నటువంటి మీ పీటీ గోపి గారు కానీ శ్యామ్ గారు కానీ వీళ్ళందరి పట్టుదల ఉంటేనే తప్ప మాలాంటి వాళ్ళకు కూడా ఆసక్తి రాదు. ఎందుకంటే ఏదో ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఫలితం వస్తున్న ఆశ ఉన్నప్పుడే మేము ముందరికి వచ్చి మరి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇట్లాంటి సాఫ్ట్ బాల్ విషయంలో వచ్చినప్పుడు ఈ సాఫ్ట్ బాల్ అనేదే అందరికీ కొత్తగా. మా చిన్నప్పుడైతే ఈ సాఫ్ట్ బాల్ అనేది తెలియదు. ఈ మధ్య కూడా బేస్బాల్, అమెరికన్ సంబంధించిన బేస్బాల్ గురించి తెలుసు, కానీ అది కూడా తర్వాతనే తెలుసు. మాకు తెలిసింది ఆ రోజుల్లో వాలీబాల్, ఖోఖో, మరి ఇలాంటి గేమ్స్ మేము చూసినాం. బ్యాడ్మింటన్ తర్వాత క్రమంలో మళ్ళీ మేము చిన్నప్పుడు 80sలో మళ్ళీ క్రికెట్ అనేది స్టార్ట్ అయింది. సరే, క్రికెట్ అంటే పాఠశాల పరిధిలో కానీ ఇట్లాంటి వాటిలలో వీటికి కూడా పెద్దగా ప్రోత్సాహం ఉండదు. ఎందుకంటే దాని లాజిస్టిక్స్ వేరు, దాని ఏ పాఠశాలలో కూడా పెద్ద దానికి సంబంధించి ప్రోత్సాహకాలు ఉండవు. దానికి సెపరేట్గా క్రికెట్ అసోసియేషన్లు ఉంటాయి, దాని ద్వారా జరుగుతాయి. కానీ పాఠశాలలో ఉండే ఆటలు మాత్రం ఈ ఆటలే ఆడేవాళ్ళం. మరి ఈరోజు మరి దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఎట్లా మన ఇండియాలో ప్రోత్సాహం లభిస్తుంది, ఈ ఆట పట్ల ఎట్లా ఆసక్తి పెరుగుతుంది, దానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి మరి ప్రోత్సాహాలు ఇస్తున్నారు, మరి పిల్లల్లో అలాంటి ఆసక్తి పెరుగుతుందా లేదా అన్న విషయాల పట్ల మాకు కూడా అవగాహన లేదు. కానీ ఎక్కడైనా అని ఏదైనా ఎదుగుదల జరగాలంటే ఎక్కడి నుంచి ఒక దగ్గరికి వెళ్ళి స్టార్ట్ కావాలి. మరి ఈ ప్రాంతంలో మాసాయిపేటకి వెళ్ళి స్టార్ట్ అయ్యి మరి మాసాయిపేట పాఠశాల నుంచే మరి ఈ ఆటకు ప్రోత్సాహం లభించి రేపు కూడా చరిత్రలో మాసాయిపేట సాఫ్ట్ బాల్కు కేంద్ర బిందువుగా అయితే అత్యంత సంతోషపడే వ్యక్తుల్లో నేనొక్కని. వినాయక నవరాత్రి ఉత్సవాలు చేగుంట మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 4వ రోజులో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని జై శ్రీరామ్ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సంఘ సేవకులు ఐతా పరంజ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు చేగుంట మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 4వ రోజులో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని జై శ్రీరామ్ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సంఘ సేవకులు ఐత పరంజ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఐత పరంజ్యోతి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కార్యక్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గణనాథుని కృపా కటాక్షలతో చేగుటతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఇదే అందరికీ వినాయక నవరాత్రిలో భాగంగా 4వ రోజు వినాయక పూజ శుభాకాంక్షలు. ఈరోజు మనము శ్రీ జై శ్రీరామ్ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ఇక్కడ వినాయకుడి దగ్గర మనం 4వ రోజు పూజ జరుపుతున్నాము. ఆ స్వామివారి కృపా కటాక్షాలతో మన ఊరు, మన గ్రామం, మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారు కోరుకున్నాము. అదేవిధంగా ఈరోజు మనము అన్నదానం జరుపుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా భక్తులు వచ్చి ఆ అన్నప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రజక సంఘం సభ్యులు. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుని ఎన్నిక. ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన భువనగిరి బాగులు. చేగుంట మండలంలో ఘనంగా 4వ రోజు కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు. జై శ్రీరామ్ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలోని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐతా పరంజ్యోతి. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాక్ బాల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.